శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. सर्वार्थसान्ये त्र्यम्बके ब्रह्मणमोऽस्तु। जय बलिशलम्म तल्लिकी बलिशलम्म तल्लिकी तल्लिकी పెళ్లిగడం దుర్దేవత బలిశలమ్మ అమ్మవారి యొక్క ఉత్సవాలలో భాగంగా 8వ రోజుకు చేరుకుంటా జరుగుతున్నటువంటి 8వ రోజు రోజు సంవత్సరంలో ఈ రోజున చక్కగా ఉదయకాలం నుంచి పూజా విశేష కళా హోమాలు యాగశాల అనేక విశేషంగా అమ్మవారిని మరి ఈ యొక్క బలి భాగంగా ఈ రోజు మండలము ఏర్పాటు చేసి మరీ ఈ యొక్క విన్నాన్ని అమ్మవారికి బలి ఈ యొక్క బలిహేళ సమర్పణ చేస్త ఈతి బాధలు పితృఘోష విచారణ చేసి మనస్త సౌఖ్యాన్ని ఫలితాకారం
शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी बलशलम्मा नमोस्तुते. తాడేపల్లిగూడెం పట్టణ గ్రామదేవతగా విరాజిల్లుతున్నటువంటి బలశలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో చక్కగా ఈరోజు యుగాది రోజున ఉగాది పురస్కరించుకుని సుమారుగా 50,000కు పైగా భక్త జనాభులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఇంకా దర్శనాలు ఇంకా అవుతూనే ఉన్నాయి. 1,00,000 దరిదాపుగా వ్యవస్థ నడుస్తూ ఉంది. యాగశాలలో ప్రతినిత్యం మాదిరిగానే ఎన్నో విశేషమైనటువంటి యాగశాల కార్యక్రమాలు ఇత్యాది విశేషాలన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రతినిత్యం మాదిరిగానే గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన కార్యక్రమాలు, చండీహోమం, సాయంకాలం చక్కగా హోమ కార్యక్రమాలు, పూర్ణాహుతి, అలాగే ఈరోజు మరీత్యాన్న బలిహరణ, ఆ యొక్క మిరియాలు అన్నంతో బలిహరణ సమర్పణ చేశారు అమ్మవారికి. ఎంతోమంది అశేషమైనటువంటి భక్త జనాభులు ఉదయకాలం నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్త జనాభులు అలా సందోహంగా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ ఇంకా దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మవారు ప్రసన్నమైనటువంటి వదనంతో భక్తులందరినీ కూడా దివ్యమైనటువంటి చల్లని చూపుతో ఆశీర్వచనాలు అందిస్తూ ఉన్నారు. ఈ అమ్మవారిని చక్కగా ఎవరైతే దర్శించి స్మరించి చక్కగా పూజిస్తూ ఉంటారో వారి వారి యొక్క కామ్యాలు చక్కగా సిద్ధింపబడుతూ చక్కరైనటువంటి ఆశీర్వచనాలు, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు కలుగుతాయి. అలాగే ఇంకా రేపు ఎల్లుండ ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ఆలయ సన్నిధానంలో చక్కగా జరుగుతాయి. యజ్ఞస్థలిలో రేపు ఎల్లుండ, అలాగే శనివారం నాడు మహాపూర్ణాహుతి జరుగుతుంది. దాని తర్వాత శుక్రవారం రేపు విశేషమైనటువంటి అమ్మవారికి యాగంలో ఆఖరి రోజు శుక్రవారం అమ్మవారికి విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఈ శుక్రవారం రోజు సాయంకాలం జ్యోతి ఊరేగింపు కార్యక్రమం, చక్కగా దీప ప్రజ్వలన, దీపాలు, జ్యోతులు చక్కగా ప్రతి మహిళ కూడా మన కుంభ కలశలు ఎలా అయితే తెచ్చుకుని ఉన్నారో అలాగే జ్యోతులు చక్కగా ప్రతి మహిళ కూడా మీరు చక్కగా ఒక ప్రమిద కానీ లేదా ఓ మూకుళ్ళలో జ్యోతి తెచ్చుకుని అది కదలకుండా ఉండేటువంటి ఏర్పాటు పళ్ళెం, మూకుడి కింద పళ్ళె ఉండాలి. ఆ పళ్ళెలో బియ్యం కానీ ధాన్యం కానీ పోసుకుని చక్కగా దాంట్లో జ్యోతి ఉండాలి. అంతేకాని జ్యోతి చేతిలో పట్టుకుంటే నూనె వెలిగిపోతుంది, జ్యోతులు ఆ యొక్క నిలబడవు. కాబట్టి మీరు ఆ జ్యోతి, ఒక మూకుడి కింద పళ్ళెం, ఆ పళ్ళెల్లో బియ్యం, చక్కగా బియ్యాన్ని పెట్టుకుని ఆ జ్యోతులను సిద్ధం చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమయం 5 గంటలకల్లా, సాయంకాలం 5:30 గంటలకల్లా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వస్తే నేను మొన్నటికి మళ్ళీనే ఈ కుంభాలు ఎలా అయితే, ఈ యొక్క కలశలు ఎలా అయితే ఊరేగింపుగా అమ్మవారితో మనం తీసుకుని వచ్చామో అదే రకంగా 5:30 గంటలకల్లా ప్రతి మహిళ కూడా జ్యోతులు పుచ్చుకుని వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వస్తే అక్కడి నుంచి అమ్మవారితో ఊరేగింపుగా మనం అందరం కూడా వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తాం జ్యోతుల్ని. కాబట్టి ఈ యొక్క అశేషమైనటువంటి కార్యక్రమంలో అశేషమైనటువంటి భక్తజనాలు ఈ ఒక్కరోజు మాత్రమే మన అందరితోటి జరిగేటువంటి కార్యక్రమం శుక్రవారం నాడు సాయంకాలం. దయచేసి ప్రతి మహిళ కూడా, ఇంట్లో ఉండేటువంటి ప్రతి ముత్తైదువ స్త్రీ కూడా దీంట్లో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కలియుగంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు పోయి కలి పురుషుడికి ఉండేటువంటి విశేషమైనటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కనైనటువంటి ఐశ్వర్యము, సంపద, అలాగే ఇత్యాది విద్యార్థులకు విద్యాభివృద్ధి, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి, అంతేకాకుండా నరఘోష దృష్టిదోష వివాహం కానివారి వారికి వివాహము ఇత్యాది ఎవరు ఏ ఏ కామ్యంతో అమ్మవారిని ఆ జ్యోతిని పట్టుకుని ఎవరు ఏ ఏ కామ్యాన్ని మనస్సులో భావన చేస్తున్నారో వారి యొక్క కామ్యాలు సిద్ధింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం రేపు శుక్రవారం నాడు సాయంకాలం 5:30 గంటలకల్లా ప్రారంభమవుతుంది. ప్రతి మహిళ కూడా దీంట్లో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్పూర్వకమైనటువంటి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందుతారని కోరుచు ఉన్నాను. జై బలుసలమ్మ.